హిరణ్యకశిపుడు కొడుకుతో ఈ విధంగా అన్నాడు. గురువులు చెప్పిన పాఠాలలో నీకు బాగా నచ్చినది, నీకు ఇష్టమైనది, నీకు మంచి అనిపించినది ఏ విషయమో చెప్పు తండ్రి. అప్పుడు ప్రహ్లాదుడు ఇలా తండ్రికి చెప్పాడు. ఎల్ల శరీరధారులకున్ ఇల్లు అను చీకటి నూతిలోపలన్ త్రెల్లక వీరును ఏమును అను మతి భ్రమణంబునన్ భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్ అతని దివ్యకళామయమంచున్ విష్ణునందు ఉల్లము చేర్చి తారు అడవిన ఉండుట మేలు నిశాచరాగ్రణీ. తండ్రి, దానవ చక్రవర్తి, నాకు నచ్చిన విషయం ఒక్కటే, అది నారాయణ చరణ స్మరణం. ఈ మానవులు అందరూ అజ్ఞానులు, అవివేకులు. వీరందరూ ఈ సంసారమనే చీకటి నూతిలో నుంచి బయటపడలేరు. మీరు వేరు, మేము వేరు అనుకుంటూ భ్రమతో బ్రతుకుతూ ఉంటారు. అలా భావించకుండా ఇది అంతా ఆ భగవంతుని విచిత్రమైన లీలా విలాసం అని తెలుసుకోలేరు. అలా తెలుసుకోగలిగినప్పుడే ఆ విష్ణువును తలుచుకుంటూ సంపదలన్నీ విడిచి అడవిలో నివసించిన మంచిదే నాన్న. ఈ విధంగా తన కొడుకు శత్రువును మెచ్చుకునే మాటలు అంటూ ఉంటే విని హిరణ్యకశిపుడు ఆశ్చర్యపడి నవ్వుతూ ఇలా అన్నాడు. కుమారా, పిల్లలు పెద్దలను అనుకరిస్తారు, గురువులు చెప్పింది చదువుతారు, ఎలా అనమంటే అలా అంటారు, ఏది నేర్పితే అది నేర్చుకుంటారు. అలా కాదు ఇలా అని చిన్నపిల్లలు అనలేరు కదా. ఎవరైనా నిన్ను బెదిరించి తప్పుడు బుద్ధులు నేర్పారా? చెప్పు, శత్రువును మెచ్చుకోమని ఎవరు చెప్పారు నాయనా? నాకున్ చూడంగన్ చోద్యం అయ్యడిన్ గదా నా తండ్రి, ఈ బుద్ధి తా నీకును లోపలంతోచెనో పరులు దుర్నీతులు పఠింపించిరో ఏకాంతంబునన్ భార్గవులు పలికిరో ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుండు అతన్ని వర్ణింప నీకేటికిన్. నా చిన్ని తండ్రి, చెప్పరా, ఆశ్చర్యంగా ఉందే, ఈ బుద్ధి నీకే కలిగిందా? మనకు గిట్టని వాళ్ళు ఎవరన్నా చెప్పారా? లేక రహస్యంగా గురువులు చండుడు అమర్కుడు బోధించారా? మన దానవులందరికీ విష్ణువు పెద్ద శత్రువు, బద్ధ విరోధి. అతన్ని మనము నిందించాలి కానీ పొగడకూడదు. అతన్ని మనము భంజించాలి కానీ భజించకూడదు. సురలను తోలుటయో, సురాధిపతులను సృక్కించుటో, సిద్ధులను పరివేదించుటయో, మునిప్రవరులను బాధించుటో, యక్షకిన్నర గంధర్వ విహంగ నాగపతులను నాశంబు నొందించుటో, హరియంచును గిరియంచును ఏలచడన్ మోహాందుండవై పుత్రకా. కుమారా, మన పని ఏమిటంటే దేవతలను తరిమివేయటం, సిద్ధపురుషులను వేధించటం, మునులను శిక్షించటం, యక్షులను కిన్నరులను గంధర్వులను ఏడిపించటం, నాగరాజులను గరుడులను నాశనం చేయటము. అంతేకాని నీవు హరి గిరి అంటూ మూర్ఖునిలాగా అజ్ఞానం అనే అంధకారంలో పడి చెడిపోకు.